హాయ్, వెల్కమ్ టు ఎన్రిచ్ మనీ. మనతో ఈరోజు మాధవి రెడ్డి గారు ఉన్నారు. తనకి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ యాజ్ వెల్ యాజ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్ కింద. సో వెల్కమ్ టు ద షో మేడం. థ్యాంక్ యూ. సో మేము రీసెంట్గా చూస్తున్నప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని చెప్పి చార్టెడ్ వెల్త్ మేనేజర్ చెప్పి వింటూ ఉన్నాం. సో దీని గురించి మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు దీంట్లో మనకి ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఏంటి, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? అవునండి. సో జనరల్గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ గురించి చాలా వరకు తెలియదండి. చాలామంది స్టూడెంట్స్కి, ఈవెన్ బ్యాంక్స్లో వర్క్ చేస్తున్న హై ఎండ్ ప్రొఫెషనల్స్కి కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి తెలియదు. దాని గురించి అవేర్నెస్ కానీ ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ యూ హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్ ఫర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ అవేర్నెస్ ఇలా అయినా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో దిస్ ఈజ్ బేసికలీ, ఇప్పుడు మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీరు బీటెక్ చేశారనుకోండి, కొన్ని కోర్సెస్ చేస్తారు కదా, ఏవైతే ఇండస్ట్రీ రికమెండేషన్ ఉందో, లేకపోతే ఇండస్ట్రీ ఎక్కువగా డిమాండ్ చేస్తుందో ఆ కోర్సెస్ అన్నీ మనం చేస్తాం. జస్ట్ డిగ్రీతో వర్కౌట్ అవ్వదు కదా. ఏదో ఒకటి మనము స్పెషలైజేషన్ చూపిస్తేనే మన CV అనేది, మన ప్రొఫైల్ అనేది తొందరగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అందుకని బీటెక్ తర్వాత అందరూ కూడా కోర్సెస్ చేస్తారు ఏవైతే ఎక్కువగా డిమాండ్ ఉందో. అలానే జస్ట్ మీరు MBA అని పెట్టేసి, మీరు లేకపోతే ఒక బీకామ్ అని పెడితే ఎవరైనా మీరు ప్రొఫైల్ చూస్తారా? అంత ఇంట్రెస్టింగ్గా చూడరు. ఓకే, సో యూ నీడ్ టు యాడ్ సర్టెన్ సర్టిఫికేషన్స్. సో మీ MBAతో పాటు ఇలాంటి సర్టిఫికేషన్స్ కానీ మీరు యాడ్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మళ్ళీ ఐటీ మీద అంత క్రేజ్ తగ్గిందండి. మీరు గమనించారా లేదు? ఎక్కువ మంది ఇప్పుడు బీటెక్ కూడా చెయ్యట్లేదు. ఎందుకంటే అక్కడే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కెరియర్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. చాలా అంటే అక్కడ కూడా శాలరీస్ 20,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు పెద్ద పెద్ద ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో కూడా జూనియర్గా మీరు జాయిన్ అయితే అక్కడ కూడా 20,000 శాలరీస్ అండ్ హైలీ డిమాండ్. అంటే సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. ఇప్పుడు మొత్తం అందరూ కూడా కొంచెం నెక్స్ట్ ఏదైనా బెటర్గా తీసుకుందాము, ఈ ఐటీ అనేది అంత స్టేబుల్గా లేదు అనుకుంటే మీరు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ని మనం ఆపర్చునిటీగా తీసుకోవచ్చండి. ఇదేంటంటే బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఎకానమీకి బ్యాంకింగ్ లేకుండా అవ్వదు, స్టాక్ మార్కెట్ లేకుండా అవ్వదు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఇవి లేకుండా ఎప్పుడూ ఉండదు. ఈవెన్ కోవిడ్లో కూడా ఇవన్నీ వర్క్ చేశాయి. మీరు గమనించారు అంటే ఎకానమీకి ఒక పిల్లర్ ఈ సెక్టార్ అనేది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెక్టార్ ఏదైనా ఉంది అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్. అది అందరికీ తెల్లవారు లెగిస్తేనే మనకి ఫైనాన్స్తో ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఐదర్ ఇట్ ఈస్ బ్యాంకింగ్ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇట్లా. సో మరి ఇందులో అనేది ఎప్పుడు జాబ్స్ ఉంటాయి అండ్ స్టేబుల్గా కూడా కెరియర్ అనేది ఉంటుంది. అంత అప్స్ అండ్ డౌన్స్ ఏమీ ఉండవు. యూ కెన్ గ్రో ఈవెన్చువల్లీ. మనకి మంచి శాలరీస్ ఉంటాయి, బాగుంటుందండి. బట్ ఏంటంటే ఇందులోకి ఎలా రావాలి అనేది స్టూడెంట్స్కి చాలామందికి కొంచెం డౌట్స్ ఉంటాయి. సో ఓన్లీ జస్ట్ MBAతో వస్తే కొంచెం స్ట్రగుల్ అవుతారు. కాబట్టి మనం ఇప్పుడు కొన్ని కోర్సెస్ చెప్దాము. సో ఈ కోర్సెస్ ఎలా ఉంటాయంటే ఎంట్రీ లెవెల్ నుంచి హయ్యెస్ట్ లెవెల్ వరకు ఉంటాయి. అంటే మీకు ఒక 1 month కోర్సెస్ నుంచి 1 year కోర్స్ వరకు ఉంటుంది. ఓకే, సో 1 month కోర్సెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మాకు 1 month కోర్సెస్ కంప్లీట్ అంటే లైక్ ఎగ్జాంపుల్ మీకు సెబీ తెలుసు కదండి, లైక్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ వాళ్ళు కొన్ని రెగ్యులేటరీగా కొన్ని కోర్సెస్ని మ్యాండేటరీ చేశారు. సో ఆ కోర్సెస్ చేస్తే మీకు డెఫినెట్లీ కంపెనీస్లోని, కార్పొరేట్స్లోని మీకు మంచి రికగ్నిషన్ ఉంటుంది. వాళ్ళు వెంటనే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ కూడా పిలుస్తారు. ఆ తర్వాత మీకు జాబ్స్ కూడా వస్తాయి. ఓన్లీ MBAతో కాకుండా మీరు ఇవి ట్రై చేయొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద కోర్స్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్స్ ఈ రోజుల్లో చూసారు కదండి ఎంత అందరూ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మానేసి జెన్జీస్ అందరూ కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందరూ స్టాక్ మార్కెట్స్ వైపే వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఇవన్నీ ఈ రియల్ ఎస్టేట్లు, ఈ బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ పాతకాలం ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ అయిపోయాయి. ఇప్పుడు అంతా కొత్తగా, ఇప్పుడు ఎవరైతే కొత్తగా సంపాదిస్తున్నారో ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పక్కర్లేదండి. వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ అంటున్నారు, లేదు మ్యూచువల్ ఫండ్స్. అందరూ కూడా ఇటు వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. సో మరి ఎంత డిమాండ్ ఉంటుంది, ఇంకా ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూ నీడ్ మెనీ ప్రొఫెషనల్స్. ఈ పర్టికులర్ కేటగిరీలో చాలా మంది ప్రొఫెషనల్స్ కావాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే CFPs మొత్తం ఇండియాకి 2,000 మంది కూడా లేరు. ఇట్ ఈస్ జస్ట్ 2,500 CFPs ఉన్నారు. మీరు గమనిస్తే మీరు ఇదే యుఎస్ లో అయితే 50,000 ఉన్నారండి CFPs. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే అవేర్నెస్ లేక ఇంకా మనకి ఇంత తక్కువ మంది, ఇంత పాపులేషన్ కి ఇంత తక్కువ మంది ఉన్నారంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద డిమాండ్. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చు అండి. యాక్చువల్గా మీరు CFA గురించి మాట్లాడాం, కాకపోతే ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే అసలు
ఎక్కడన్నా నాకు కెరియర్ రిలేటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అవును. పోస్ట్లు ఎక్కడ కనపడలేదు, ఎవరు ఆఫర్ చేస్తున్నారు, దాని గురించి కూడా థింక్ చేస్తాను. Sure సో అండి, వాటి గురించి కూడా కొంచెం చెప్తారు. డెఫినెట్లీ అదే మరి అందుకని అక్కడ నుండే స్టార్ట్ చేశాను. సో ఇవేంటంటే ముందు ఈ మాడ్యూల్స్ ఉన్నాయి, NISM మాడ్యూల్స్ అంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీస్ మార్కెట్స్ అని. వీళ్ళ మాడ్యూల్స్ చాలా ఉంటాయి. ఇది ఒక్కొక్క మాడ్యూల్ మీకు 5,000 రూపీస్ మీకు కాస్ట్ అవుతుంది. ఒక 1-2 monthsలో మీకు కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎన్ని మాడ్యూల్స్ కావాలంటే అన్ని మాడ్యూల్స్ చేసుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ జాబ్స్కి బాగుంటాయి. మీరు స్టాక్ మార్కెట్స్, డెరివేటివ్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇలా చాలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ కేటగిరీ అనమాట ఇవేంటంటే ఈ CWM, CFP, CFA అంటారు, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, yeah. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానరు, ఈ చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్. ఈ మూడిటికి ఒక కామన్ ఉందండి, ఏంటంటే ఇవన్నీ US బేస్డ్ కోర్సెస్. ఇవన్నీ కూడా US బేస్డ్ కోర్సెస్. ఇవన్నీ గ్లోబల్ సర్టిఫైడ్, అంటే ఇది ఇండియాలోని కాదండి. ఈ CFA, CFP, CWM ఈ కోర్సెస్ అన్నీ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 150 కంట్రీస్లో మీకు దీనికి ఎఫిలియేషన్ ఉంది. అంటే ఈ కోర్స్ ఒక్కసారి చేస్తే మీరు ఏ కంట్రీకి వెళ్ళిపోయినా అక్కడ జాబ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఇండియా అండి, ఆల్ ఓవర్ ద వరల్డ్లో మీకు ఆల్మోస్ట్ 150 కంట్రీస్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ సర్టిఫికేషన్తో మీకు ఎంట్రీ అనేది దొరికిపోతుంది. సో అంతా కాకపోతే ఏంటంటే కొంచెం మీకు టైం ఎక్కువ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months ట్రైనింగ్ తీసుకోవాలి, 6 months మీకు ఎగ్జామినేషన్ టైం. అంటే ఓవరాల్గా ఒక 1 year టైం పెట్టుకుంటే ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చండి. అంటే డిఫికల్టీ అనేది CA అంత ఉండదు. అంటే మీకు తెలుసు కదా, CA అంటే 100 మంది రాశారంటే ఒక 98 members చేయలేకపోతారు, ఓన్లీ 2%. కానీ ఇక్కడ అలా కాదండి, యూ క్యాన్ డూ ఇట్. ఒక యావరేజ్ స్టూడెంట్ చెయ్యాలి అనుకుంటే 1 yearలో ఖచ్చితంగా చేయొచ్చు. ఎవరైనా డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. సో నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ జాబ్స్ వస్తాయి? బ్యాంక్స్లో వస్తాయండి. ఇప్పుడు ప్రతి బ్యాంక్లో కూడా వెల్త్ మేనేజర్స్ ఉంటున్నారు. మీకు బ్యాంక్ వెళ్ళగానే సార్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనే అడుగుతుండడం మీరు కూడా గమనించే ఉంటారు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే మీరు నేను మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్స్ అంటే సెక్యూరిటీస్ సజెస్ట్ చేస్తారు. సో ఇలా బాండ్స్లోని ఇలా మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కావాలో ఆ వెల్త్ మేనేజర్ మీకు సజెస్ట్ చేసి మీకు మొత్తం సర్వీస్ అనేది ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ప్రతి బ్యాంక్లో కూడా ఈ రోజుల్లో వెల్త్ మేనేజ్మెంట్ అనే ఒక కేటగిరీ ఉంది. ఓకే, అందులో మీకు జాబ్స్ అనేవి ఉంటాయండి. ఈవెన్ SBIలో కూడా ఈ చార్టెడ్ వెల్త్ మేనేజర్ని, CFPsని పర్టికులర్గా, అంటే మీరు ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ బ్యాంక్సే కాదండి, SBI లాంటి PSU బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ఈ CFPsని తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద మనకి ప్రొఫైల్స్కి. ఓకే, మీరు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం, బాగుందంతా. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు 15 years నుంచి మీరు ఇందులో ఉన్నారు, లైక్ మీకు చాలా మంది క్లయింట్స్ని చూస్తుంటారు. అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు? బేసిక్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఒక పర్సన్ వచ్చి మీ దగ్గరికి ఎలా ఆలోచిస్తాడు, ఏంటి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో CFP చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనం ఎక్కడైనా ఆర్గనైజేషన్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, లేదు మనం చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్ చేస్తారు కదా, అలా ప్రాక్టీస్ చేసి మనము క్లయింట్స్కి సర్వీస్ కూడా ఇవ్వచ్చు, లేదు మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్కైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేశానంటే ముందు CFP అయిన తర్వాత కంప్లీట్గా జాబ్ అనేది తీసుకున్నాను. అక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ గోల్స్ ఉంటాయి కదండి, వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ ని మనము ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్తే మీకు తెలుస్తుంది కదా, వాళ్ళ మీకు ఇది తీసుకోండి, డిపాజిట్లు చేయండి, లేదు ఇది చేయండి, అది చేయండి, ఇలా ప్రతి ఒక్కరికి టార్గెట్స్ ఉంటాయి కదండి. సో అంటే క్లయింట్స్ కి కొన్నిసార్లు సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు, బట్ నేను యాజ్ అన్ ఎంప్లాయీ ఐ హ్యావ్ టు ప్రమోట్ నా ఆర్గనైజేషన్ గోల్స్ ని నేను ముందు పెట్టుకోవాల్సి వచ్చేది. సో అక్కడ నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనిపించింది. అరే నేను క్లయింట్స్ ని ముందును పెట్టాలా, లేకపోతే నా ఆర్గనైజేషన్ ని ముందు ఉంచాలా? ఎవరిది నాకు ఇంపార్టెంట్? నాకు ఆర్గనైజేషన్, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆర్గనైజేషన్ నాకు ఇంపార్టెంట్, క్లయింట్ గురించి నేను ఎక్కువ ఆలోచించాలా? అలా ఈ కాన్ఫ్లిక్ట్తో నేను ఏం చేశానంటే ఇక్కడ నేను వర్క్ చేయలేను, ఇలా కాన్ఫ్లిక్ట్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది అని చెప్పి నేను ఏం చేశానంటే ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో ఐ వాంటెడ్ టు బీ ఆన్ ది క్లయింట్ బయాస్డ్, క్లయింట్ గురించి ఆలోచించవచ్చు. ఇంకా నాకు ఆర్గనైజేషన్ గోల్స్ ఏమి ఉండవు. క్లయింట్ కి ఏది కస్టమైజ్డ్ గా ఏది బెటర్ అనిపిస్తే అదే నేను ఇవ్వచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ నాకు టార్గెట్స్ ఏమి ఉండవు, ఆయనకి ఏది సూట్ అవుతుందో అది నేను ఇవ్వచ్చు. దెర్ ఈస్ నో ప్రెషర్ ఫర్ మీ, ఇదే ఇవ్వాలి, ఈ ప్రోడక్ట్, ఈ ఇన్సూరెన్స్ ప్రోడక్టే ఇచ్చేయాలి, ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేయాలి, లేకపోతే దీని మీద ఎక్కువ కమిషన్ వచ్చేస్తుంది, దీన్నే ఇచ్చేయాలి, ఇలాంటి ప్రెషర్ నాకు ఏమీ ఉండదు కదండి. సో అందుకని నేను ఇమీడియట్గా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆ జర్నీ ఆల్మోస్ట్ ఒక 12 years నా ఓన్గా ప్రాక్టీస్ చేస్తూ. ఇక్కడ మీరు అన్నట్టుగా మనం బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్
క్లయింట్ పర్స్పెక్టివ్స్ చాలా చేంజ్ వచ్చాయండి. అప్పట్లో మనకి ఏంటంటే బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేదంటే కొంచెం పేషెన్స్ ఉండేది. క్లయింట్స్ యూస్ టు హ్యావ్ పేషెన్స్ ఇనఫ్ అండ్ దే డూ లిజన్. అప్పుడు ఇంత కన్ఫ్యూజన్ కూడా లేదండి, మేము చెప్పేది వినేవాళ్ళు. ఓకే, సో దెర్ ఈస్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. అంటే లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బిజినెస్ అనుకో, మీ బిజినెస్ చేసుకునేవారు, మీరు డాక్టర్ అయితే మీ వర్క్ మీరు చేసుకునేవాళ్ళు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ సలహా కావాలంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మా దగ్గర మేము చెప్పినట్టుగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్, మేడం నాకు ఇది గోల్, నా గోల్ ఇంత ఉంది, నేను ఇంత సేవ్ చేయగలను, మీరు ఎక్కడ చెప్పండి, నేను నాకు ఏది బెటర్ అనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళు చేసుకునేవాళ్ళండి. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత దెర్ ఈస్ డ్రాస్టిక్ చేంజ్ అనమాట. అంటే నేనేం చెప్పొచ్చు అంటే దీన్ని, బిఫోర్ కోవిడ్ అయితే అందరూ కూడా రిస్క్ ఫ్రీ దాంట్లో ఉండేవారు. ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే అందరూ కూడా రిస్క్ తీసుకుంటున్నారు, మూవ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఏంటంటే వాళ్ళు రిటర్న్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవునండి, అవును. సో అప్పుడు ఎలా ఉండేదంటే కొంచెం పేషెన్స్ ఉండేది. అదే చెప్పాను కదా, పీపుల్ యూస్ టు హ్యావ్ సర్టన్ పేషెన్స్. వెయిటింగ్ చేసేవాళ్ళు. ఓకే, ఇన్ని రోజులు మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉంటే కాంపౌండింగ్ ఇంపాక్ట్ అయ్యి మనకి. ఇప్పుడు అలా కాదండి. కోవిడ్ తర్వాత ఏమైందంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి. ఈ వెంటనే అంటే వాళ్ళకి అప్పుడు రిస్క్ తీసుకునే ఎబిలిటీ మీరు అన్నట్టుగా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మేడం నేను హైయెస్ట్ రిస్క్ తీసుకుంటాను, నాకు హైయెస్ట్ రిటర్న్స్ కావాలి, తక్కువ టైంలోనే, నాకు తక్కువ టైంలోనే అమౌంట్ అనేది డబుల్ అయిపోవాలి. సో ఇలాంటి పేషెన్స్ లేకుండా, ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి, అప్పుడు ఏంటంటే ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంత ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చేసింది, గూగుల్ సెర్చ్ చేసేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయాయి, ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ లోడెడ్. ఇంత ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. బట్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కంప్లీట్ లోడెడ్ అన్నారు, బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ లో అంతా కూడా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పలేం. అంతే కదా, ఎక్కువ అయిపోయేటప్పటికి ఏమైందంటే ఒక ఆయన అదే బెస్ట్ ప్రోడక్ట్ అంటారు, అదే ప్రోడక్ట్ ని ఇంకొక ఛానల్లో దిస్ ఈజ్ నాట్ గుడ్ అంటారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, స్టాక్ మార్కెట్స్ మంచివని ఒకరు చెప్తే స్టాక్ మార్కెట్స్ మంచిది కాదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ లోనే పెట్టండి, అదే అందులోనే డబ్బు అంతా కూడా మీరు భూమిలో పెట్టండి అని ఒక ఆయన చెప్తారు. ఒక ఆయన ఏమో మొత్తం స్టాక్ మార్కెట్ లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ ఏ మంచిది, భూమి మంచిది కాదు, ఇంకొకరేమో గోల్డ్ లో పెట్టండి అంటే. ఇవన్నీ వినేటప్పటికి ఇన్ని ఛానల్స్ లో ఇన్ని అనలిస్టులు ఇంతమంది చెప్పేసేటప్పటికి అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి, ఎక్కడ పెట్టాలో. ఒకటి చెప్తే అంటే ఈ రోజు ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ట్రెండ్ కదా, ఇప్పుడు అందరూ కూడా గోల్డ్ సిల్వర్ లో పెట్టు అంటే ఇది పెట్టేస్తున్నారు. ఈ ట్రెండ్ పోయిన తర్వాత ఇంకో ట్రెండ్ వస్తుంది. సో ఇలా మీరు ఎన్ని చేంజ్ అవుతూ ఉంటారు. సో దట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇలా ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి, హైప్ ఎక్కువైపోయి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంచెం హైప్ క్రియేట్ చేసి చెప్పడం వల్ల వీళ్ళందరూ కూడా ముందు స్టాక్ మార్కెట్ లో పెట్టడం, బాగా రిటర్న్స్ వస్తే, అందులో రిటర్న్స్ రాకపోగానే మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్, ఈ సిల్వర్ లో గోల్డ్ లో పెడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా రిటర్న్స్ రాలేదనుకోండి, ఇంకో ప్రోడక్ట్ కి వెళ్ళిపోతారు. తర్వాత బిట్ కాయిన్ అంటారు, ఆ బిట్ కాయిన్ వస్తుంది, కొన్ని రోజులంతా బిట్ కాయిన్ అంటారు. అంటే ఇలాంటి షిఫ్ట్ అయిపోవడం మేము రీసెంట్ గా ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చూసామండి, విచ్ ఈస్ రియల్లీ నాట్ గుడ్ ఫర్ ద క్లయింట్స్ అస్సలు ఉపయోగపడేదైతే కాదండి. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, వీఆర్ ఇంటూ స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీ కాబట్టి మా యొక్క ప్రొడక్ట్స్ కానీ మా స్కోప్ కానీ లిమిట్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మేము సెబీ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ మీద డీల్ చేస్తాం. మీకేంటంటే మీకు చాలా ఫైనాన్షియల్ ప్లానర్ కింద మీకు చాలా కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక క్లయింట్ వస్తారు, వచ్చి వాళ్ళు ఏంటంటారు, మీకు ఒక అడ్వైస్ ఇచ్చినా కానీ నేను ఈ 2 ప్రోడక్ట్లే కావాలన్నప్పుడు, అలాంటప్పుడు మీరు అసలు క్లయింట్ కి ఎలా అడ్వైస్ చేస్తారు? సో మాకంటూ ఒక ప్రాసెస్ ఉంటుందండి. వీ హ్యావ్ సర్టన్ ప్రాసెస్. మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ సిఎఫ్పిలోనే మాకు ప్రాసెస్ చెప్తారు. ఫస్ట్ క్లయింట్ వచ్చిన తర్వాత మేము అనాలిసిస్ చేస్తాం, క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్. అంటే ఎట్లా వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎంత ఉంది, వాళ్ళ టైం హారిజన్, ప్రొఫైల్ అన్నమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాం. అంటే వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉంది, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, వాళ్ళ గోల్స్ ఏంటి, తర్వాత వాళ్ళ నెట్వర్త్ ఎలా ఉంది, డెట్స్ ఎలా ఉన్నాయి, లైబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇన్కమ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, ఇలా మొత్తం వాళ్ళ రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఏంటి, ఇంతవరకు ఎలా చేశారు, వాళ్ళకి ఎన్ని గోల్స్ ఉన్నాయి, దానికి ఎంత టైం ఉంది, ఇవన్నీ అనాలిసిస్ చేస్తామండి. చేసిన తర్వాత అప్పుడు మేము ఏం చేస్తామంటే కొన్ని రికమెండేషన్స్ తీసుకొస్తాం. రికమెండేషన్స్ ఇప్పుడు మాకు అర్థమైంది కదా. సో ఓకే, ఈ పర్సన్కి ఇంత రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, ఇంత అమౌంట్ ఉంది, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇన్ని గోల్స్ ఉన్నాయి, దానికి ఆయన ఎంత సేవ్ చేయాలి, ఈ సేవింగ్ చేసిన దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ దీంట్లో మేము కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవుతాం. దాన్ని మేము అసెట్ అలొకేషన్ డైవర్సిఫికేషన్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు మాకేంటి ఒకటే ప్రోడక్ట్ పెట్టాలని ఉండదు కదా. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. మేము మొత్తం అంతా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టమని చెప్పము,
మొత్తం అంతా గోల్డ్ Stocks సిల్వర్ లో అని పెట్టావు చెప్పరు, ఇలా అలా ఉంది ఇలా. కదా అని మొత్తం అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ బాగుందని అందులో 100%, అలానే రియల్ ఎస్టేట్ లో కూడా అంత 100% పెట్టమని చెప్పాం అనమాట. సో వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ ఫర్ ఎవ్రీ క్లయింట్. వాళ్ళ క్లయింట్ బట్టి ఎంత పర్సంటేజ్ స్టాక్ మార్కెట్ లో ఉండాలి, స్టాక్స్ లో ఉండాలి, ఎంత పర్సంటేజ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉండాలి, ఎంత పర్సంటేజ్ రియల్ ఎస్టేట్ లో ఉండాలి, ఎంత పర్సంటేజ్ గోల్డ్ లో ఉండాలి. ఇక ఈ నాయిస్ వాయిస్ ఏదైతే ఉందో అది మారుతూనే ఉంటుంది. అది అంటే సింపుల్ గా మీరు ఏమంటారంటే సింపుల్ గా మీరు పోర్ట్ఫోలియో ఒక డైవర్సిఫై చేసేసి ఒక క్లయింట్ కి మేము ఫిక్స్ చేసి పెడతాం అనమాట. సరే ఇంత పర్సంటేజ్ మీరు ఇందులో ఉండాలి అనేది అది జనరల్ రూల్ కాదండి, అది మళ్ళీ మారిపోతుంది క్లయింట్ టు క్లయింట్. దీన్ని ఏంటంటే సబ్జెక్టివ్ బేస్ అన్నమాట, అంటే పర్సన్ టు పర్సన్ టు పర్సన్. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే కొంతమంది మ్యారీడ్ ఉంటారు, కొంతమంది అన్మ్యారీడ్ ఉంటారు, విత్ కిడ్స్ ఉంటారు, లేకపోతే గ్రోన్ అప్ కిడ్స్ ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు. సో ఎవ్రీ క్లయింట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్, వాళ్ళకున్న డిఫరెంట్ కండిషన్స్ వేరు. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, చేయడానికి లేదు, అంటే ఒకరికే ఒకటే సొల్యూషన్ కుదరదు, జనరల్గా ఇది మంచిది అని చెప్పడానికి లేదు. ఓకేనా? సో వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మేము ఒక పోర్ట్ఫోలియోని డిజైన్ చేసి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ డిజైన్ చేసి అలా వదిలేయకూడదు కదండి, మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ ఎందుకంటే ఇందులో 2 రకాల చేంజెస్ ఉంటాయండి. మీ లైఫ్ చేంజ్ అవుతుంది, కొంతమంది రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, సడన్ గా బిజినెసెస్ వర్కౌట్ అవ్వవు, లేకపోతే జాబ్ పోతుంది, అప్పుడు మళ్ళీ రీబ్యాలెన్సింగ్ అనేది. అలానే బయట ఎకనామిక్ కండిషన్స్, ఇప్పుడు వార్ అంటున్నారు, లేకపోతే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం ఎకనామిక్స్ అన్ని మారిపోయాయి, వరల్డ్ ఎకనామిక్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. దాన్ని బట్టి మేము చేంజ్ అవ్వాలి కదా సిచ్యువేషన్స్. అలా మేమేం చేస్తామంటే మైక్రో అండ్ మ్యాక్రో చేంజెస్ అంటాం. మైక్రో చేంజెస్ అంటే మీ పర్సనల్ లైఫ్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి, మీకు సడన్ గా డైవర్స్ అవ్వచ్చు, మీరు సింగిల్ అవ్వచ్చు, లేదు మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెరగచ్చు, సంథింగ్ విల్ హ్యాపెన్, సినారియోస్ మారిపోతాయి, లైఫ్ అంతా ఒకలా జరగదు కదండి. అలానే బయట సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలా ఉండవు, ఒకసారి ట్రంప్ ఇష్యూ వస్తుంది, లేకపోతే ఒకసారి వరల్డ్ వార్ అంటారు, ఇంకొక ఇష్యూ వస్తుంది, కరెన్సీ పడిపోతుంది అంటారు. ఇలా ఏవో ఇష్యూస్ వస్తున్నప్పుడు అంతా మేము కూడా అలర్ట్ అయ్యి ఏ విధంగా చేంజెస్ చేయాలో ఆ చేంజెస్ చేసి మానిటరింగ్ చేసి రివ్యూ చేసి ఇలా కంటిన్యూస్ గా క్లయింట్ అంతా కూడా మాతో పాటు జర్నీ చేయడం అనేది దిస్ ఈజ్ అ బెస్ట్ ప్యాటర్న్ మేము ఫాలో అయ్యేది. కానీ ఇప్పుడు మనం ఇష్యూస్ గురించి మాట్లాడుతాం. క్లయింట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి పేషెన్స్ అనేది తక్కువ అండి, వాళ్ళకి ఇమీడియట్ గా అనే కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని పాయింట్స్, లైక్ ఒక క్లయింట్ రాగానే మీరు ఏం చేస్తారు, ప్రొఫైల్ స్క్రీనింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటే చేస్తారు. బట్ నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటంటే రైట్ నౌ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎవరు కాడ ఒకళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే ఓన్ డెసిషన్ యూట్యూబ్ లో చూడడం, సంథింగ్ ఏదో చేసి వాళ్ళు ఓన్ గా డిసైడ్ అయిపోతున్నారు. కరెక్ట్ అండి. దీని ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పండి కరెంట్ మార్కెట్ లో కానీ ఎకానమీలో కానీ. సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. ఓకే, కోవిడ్ తర్వాత అన్ని యాప్స్ వచ్చేసాయి, మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఓన్గా యాప్స్ ఉంటున్నాయి, అందరూ వాళ్ళే యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ గోల్డ్ 100 రూపాయలు 200 కూడా గోల్డ్ పెట్టేస్తున్నారు, స్టాక్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక యాప్ ఓపెన్ చేసుకుంటున్నారు, స్టాక్స్ పెట్టేస్తున్నారు. తర్వాత ఇలా స్టార్ట్ అయిపోయింది జర్నీ కోవిడ్ తర్వాత. ఎవరు ఓన్గా వాళ్ళు యూట్యూబ్లో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసేసి వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరు కూడా ప్రాఫిట్స్లో లేరండి, అందరూ కూడా కంటిన్యూటీ లేదు. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ జరగాలంటే 3 థింగ్స్ ఉండాలండి, ఒకటి స్ట్రాటజీ, ఒకటి కన్సిస్టెన్సీ, ఒకటి డిసిప్లిన్, ఒకటి పేషెన్స్. ఈ 4 ఉండవు కదా. అందరూ ఏంటంటే ఒక స్ట్రాటజీ నేర్చుకుంటారు, దాని మీద ఫోకస్ చేస్తారు అంతే, రిమైనింగ్ 3 వదిలేస్తున్నారు. అది కూడా ఈ రోజు ఒక స్ట్రాటజీ ఉంటే రేపు ఇంకొకటి ఉంటుంది, వాళ్ళు మారిపోతూ ఉంటారనమాట. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేస్తారు, సరే మేడం ఎక్కడో చెప్పారు విన్నారు మీరు, ట్రెండ్ చెప్తున్నా మ్యూచువల్ ఫండ్స్ అనేవి బాగున్నాయి, ఎస్ఐపి అంటున్నారు అందరూ అని ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. ఎస్ఐపి స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో విని అదే యాప్ లో స్టాక్స్ కూడా పెట్టుకోవచ్చు అనేది మీకు ఒక వస్తుంది ఆప్షన్. రాగానే ఈయన ఏం చేస్తారు, ఈ ఎస్ఐపీలు అన్ని వదిలేసి అబ్బాయి ఎస్ఐపి కన్నా స్టాక్స్ లోనే ఇంకా ఎక్కువ బెటర్ రిటర్న్స్ వస్తాయని ఇక దీన్ని వదిలేస్తారు, ఇక పక్కన పడేసి డైరెక్ట్ గా స్టాక్స్ కొనడం మొదలు పెడతారు. ఆ జర్నీ కొన్ని రోజులు జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు సడన్ గా ఇంకొక యాప్ లో నుంచి ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏమని ట్రేడింగ్ చెయ్యండి మీకు రోజుకి 2% ఇస్తామంటారు. అంతే, ఇంకా అక్కడ నుంచి వాళ్ళకి డిస్ట్రక్షన్ అనేది మూవ్ అయిపోతున్నారు. ఇప్పుడు వచ్చింది ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చారు, పోనీ అక్కడైనా ఆగితే టు సమ్ ఎక్స్టెంట్ బాగానే ఉండేదండి. కానీ అక్కడ నుండి ఏమవుతుంది, స్టాక్స్ కి వస్తారు, పోనీ స్టాక్స్ లో ఆగినా బాగానే ఉంటుంది, అక్కడ నుంచి ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ కి వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ట్రేడింగ్కి వచ్చేస్తున్నారో అదేమవుతుందంటే అది దాన్ని ఏమంటారంటే ఒక ఎడిక్షన్.
ఎడిక్షన్ లాగా అయిపోయి అంటే ఓ 10 లక్షలు 20 లక్షలు పోగొట్టుకుంటే కానీ అందులోంచి బయటకు రావట్లేదు. స్టిల్ అలా కూడా రారు. ఇంకేంటంటే ద థింగ్ ఏంటంటే ట్రేడింగ్ అనేది బ్యాడ్ అని చెప్పలేం, కాకపోతే ఏంటంటే నాలెడ్జ్ లేకుండా గెయిన్ కదండి. చేసుకుని ఎవరైనా అప్పుడు ఎక్స్పర్ట్స్ మనం దగ్గర ఇప్పుడు అది correct. ట్రేడింగ్ చేయాలన్నా, లేకపోతే ఒక స్టాక్ మార్కెట్ లో పెట్టాలన్నా, లేకపోతే మీకు ఒక మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక లాయర్ అవ్వాలన్నా 4 ఇయర్స్ పడుతుంది, డాక్టర్ అవ్వాలంటే 4 ఇయర్స్ పడుతుంది. కానీ స్టాక్ మార్కెట్ గురించి 4 days లో ఎట్లా వస్తుందండి? Correct, ఇస్ ఇట్ సబ్జెక్ట్ ఆర్ నాట్? అది 4 రోజుల్లో Correct. ఎట్లా వచ్చేస్తుంది మీకు? ఇంపాసిబుల్ థింగ్. ఏదైనా అండి, మీరు ఇంజనీర్ అవ్వాలంటే 4 సంవత్సరాలు 4 years పడుతుంది. పడుతుంది. డాక్టర్ ఏదైనా అవ్వాలన్నా 6 years పడుతుంది. డాక్టర్స్ కావాలంటే 6 6 years. ఇది ఒక్కటి మాత్రమే 4 రోజుల్లో ఎట్లా అయిపోతుందంటే ఒకసారి ఆలోచించాలి కదా. అదే ఆ నాలెడ్జ్ రావాలి అంటే మినిమం 4-5 years ఉంటే డెఫినెట్లీ వస్తుంది మీకు కూడా. అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. బట్ 4-5 years ఎవరైనా నేర్చుకుంటున్నారా? ఎవరో నేర్చుకుంటారు. 4 days 4 days 4 days కూడా కాదేమో, 4 minutes 4 hours 4 hours webinar. Is a seminar, webinar 4 hours అయిపోగానే రేపటి స్టార్ట్ చేయాలి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడే అర్థమైపోతుంది కదండి 4 hours లో నేర్చుకునేది ఏదైనా సరే మీకు ఎంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతుంది. ఇట్స్ ఓషన్. స్టాక్ మార్కెట్ అనేది మనకి ఓషన్. సో ఈ విధంగా మిస్టేక్స్ అనేవి జనరల్ గా జరుగుతున్నాయండి. తర్వాత ఏంటంటే ఈ కొంచెం ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే అప్పులు తెచ్చి మరి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇది కూడా రీసెంట్ గా చూస్తున్న రీసెంట్ గా అండి స్టాక్ మార్కెట్ లో పెట్టాలంటే సడన్ గా మీరు పర్సనల్ అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే మనకి లోన్స్ కూడా ఈజీగా దొరుకుతున్నాయండి. ఎందుకంటే బ్యాంకుల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. అప్పట్లో అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు లోన్లు కూడా అన్ని రకాలు ఉన్నాయండి. ఓడి అంటారు, ఇది అంటారు. అసలు యాప్స్ లో లోన్స్ విన్నారా? అసలు యాప్ లో లోన్స్ వస్తున్నాయి, ఓడి మీద ఎగెనెస్ట్ లోన్స్ వస్తున్నాయి. ఇక ఏది పెడితే దానికి ఎగెనెస్ట్ లోన్స్ వస్తున్నాయి. ఏమీ లేకపోయినా మీకున్న ఇన్కమ్ బట్టి లోన్స్ అనేవి ఏవో క్రియేట్ చేసేసి కూడా ఇప్పించేస్తూ ఉన్నారు. అంటే మీకున్న కెపాసిటీ 50,000 అండి మీ శాలరీ. 50,000కి వాళ్ళు ఎంత లోన్లు ఇస్తున్నారు? 10 లక్షలు 20 లక్షలు. అది ఎక్కడి నుంచి కడతారండి వాళ్ళు ఈఎంఐస్? అంటే ఒక 50,000 సంపాదిస్తున్నా అంటే ఒక 5 లక్షలు ఇన్కమ్ ఉన్న పర్సన్ కి 50 లక్షల లోన్ అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? సో అక్కడి నుంచే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. కోవిడ్ ముందు ఇంత లేదండి. కోవిడ్ తర్వాత మనకి ఎక్కువగా ఈ లోన్స్ అనేవి మనకి ఎక్కువ అయిపోయాయి. మీరు చెప్పినట్టుగా లోన్స్, ఈజీ లోన్స్ వచ్చేస్తున్నాయి అందరికీ కూడా. ఈ ఈజీ లోన్స్ రాగానే ఏం చేస్తున్నారు? అక్కడ నుంచి డబ్బులు తెచ్చి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. ఈ లోన్లు తెచ్చి ఎక్స్పెరిమెంట్స్ అస్సలు చేయకండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు సేవ్ చేసి పెట్టాలండి. మీరు సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కానీ లోన్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మాత్రం దట్ ఈస్ అంటే ఇప్పుడు లాస్ట్ 2 years అంటే ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years నుంచి మీకు స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ బాగా వచ్చాయి. అవి చూసి లోన్ తెచ్చి పెట్టారనుకోండి, ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి రిటర్న్స్ లేవు. మరి మీ పరిస్థితి ఏంటి? అక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి, అక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి, అందులో నుంచి లాస్ నుంచి మీరు బయటకు రాగలరు. ఎంత బ్యాడ్ గా స్టక్ అయ్యారు మీరు. అది వాళ్ళకందరికి ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే అసలు హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, అసలు అంటే ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళడానికి కూడా ఒక అర్హత ఉండాలండి. ఇన్వెస్ట్మెంట్స్ కి మీరు డైరెక్ట్ వెళ్ళకూడదు. ముందు మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉందా, రేపు జాబ్ పోతే మీరు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి కదండి. ఎమర్జెన్సీ ఫండ్ లేదు, ఒక కంటింజెన్సీ ఫండ్ మెయింటైన్ చేయకుండా అసలు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది మొదలు పెడుతూ ఉంటారు. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఒక టర్మ్ ప్లాన్, హెల్త్ ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెడతారు చాలా మంది, అది కూడా మిస్టేకే. ఇలాంటివన్నీ కొంచెం చెయ్యడము, తర్వాత కన్సిస్టెన్సీ లేకపోవడము, పేషెన్స్ ముందండి, పేషెన్స్ లేకపోవడం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నేనే ఎక్స్పర్ట్ని, నాకే అన్ని తెలుసు, ఎవరిని పీపుల్ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీకు ఏమి కాదు, మనమే అన్ని చేసుకోవచ్చు. డెఫినెట్లీ అండి మీరు చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, మీరు ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఎక్స్పర్ట్ అయితే డెఫినెట్లీ మీకు టైం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ టైం ఉండాలి, ఆ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు మార్కెట్లో 6 years ఎక్స్పీరియన్స్ ఉండి, మీకు నిజంగా అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండి, టైం ఉంటే డెఫినెట్లీ మీరు చేయొచ్చు. బట్ ఏంటంటే మీరు చేసే బిజినెస్ వేరండి. అక్కడ మీరు ఏదో జాబ్, ఐటీలో జాబ్ చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అది ఎట్లా వర్కౌట్ అవుతుందండి? మీరు చేసేదేమో బీటెక్, తర్వాత ఏమో మీరంతా చేసేది ఫైనాన్స్ రిలేటెడ్ గా నేర్చేసుకొని ట్రేడింగ్ చేసేయడం. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇట్ డజంట్ వర్కౌట్. సో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలా మనమే అన్ని చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ బిగ్ డీల్ అండి. ఒక మంచి స్టాక్ చెప్పమంటే ఎవరైనా చెప్పేస్తారు. మీరైనా అంటారు ఓ టీసీఎస్లో పెట్టుకోండి, హెచ్డిఎఫ్సిలో, ఐసిఐసిలో. అలానే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ అంటే ఎవరు చెప్పరు. అదే ఈజీ, ఎందుకంటే ఒక యాప్ చెప్తుంది కదండి. ఒక మనీ కంట్రోల్కి వెళ్ళండి, లేకపోతే గూగుల్ పెట్టండి, ఏఏ పెట్టండి. బట్ హియర్ వాట్ వీ డూ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఒక స్టాక్ సెలెక్షన్, స్కీమ్ సెలెక్షన్ కాదండి. మేము చేసేది ఏంటంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాం.
దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే మెయిన్ ఇంపార్టెంట్. ట్రేడింగ్ కానీ ఏదైనా అండి, ఎక్కడైనా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ లో మిమ్మల్ని మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసి బ్యాలెన్స్ చేసి మిమ్మల్ని ఒకటే స్ట్రాటజీ మీద తీసుకెళ్లాలంటే ఒక పర్సన్ కావాలి. దానికి ఖచ్చితంగా మనమైతే చేసుకోలేమండి. ఎందుకంటే బయట మనం ఎన్నో వింటాం, సడన్ గా స్టాక్ మార్కెట్ క్రాష్ అయిందంటే మీరు ఏం చేస్తారండి? వెంటనే భయపడిపోతారు, భయపడిపోయి బయటకు వచ్చేస్తారు, వెంటనే తెచ్చేసి అది గోల్డ్ సిల్వర్ లో పెడతారు. పెట్టిన తర్వాత అది ఒకసారి క్రాష్ అవుతుంది, మళ్ళీ అది మొత్తం అంతా లోన్ లో లాస్ లో ఉంటుంది, మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని మీ ఎమోషన్స్ ని కంట్రోల్ మీరు చేయటం కష్టం. సో దానికి ఒక ఎక్స్పర్ట్ కావాలి, ఒక అడ్వైజరీ పర్సన్ కావాలి, ఇలా ఫైనాన్షియల్ కోచ్ లాగా మీ దగ్గర ఉండి మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ ఒకరితో మనం కానీ ట్రావెల్ చేసినట్లు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళకి ఏదో లక్షలు కోట్లు ఇచ్చేస్తాము అని, అదేం ఉండదండి. దెర్ ఇస్ నో మచ్ చార్జెస్ యాజ్ సచ్. అనుకున్నంత అయితే, అంటే మీరు పెడుతున్న లాసెస్ అంత అయితే ఉండవు. సో వెరీ నార్మల్ పర్సంటేజే ఉంటాయి. ఇప్పుడు అన్ని కూడా తీసేశారు కదండి. అప్పట్లో స్టాక్ బ్రోకింగ్ ఉన్నంత చార్జెస్ ఇప్పుడు ఉన్నాయండి. సెబీ చాలా తగ్గించేసింది. అప్పట్లో మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువగా మనకి కమిషన్స్ అయ్యి ఉండేవి పర్సంటేజ్, ఇప్పుడు అవి కూడా లేవు కదండి, చాలా తగ్గించేశారు. సో అప్పట్లాంటి రోజులు అయితే ఇప్పుడు కాదండి, చాలా సింపుల్ గానే ఉన్నాయి. మీరు ఏదైనా కన్సల్ట్ అయ్యి ఎవరితోనైనా మీరు ఇలా రెగ్యులర్ బేసిస్లోని వాళ్ళతో మీరు జర్నీ చేయాలన్నా ఇట్ ఈస్ వెరీ ఈజీ. అది దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే మీ పని, మీ జాబ్ ఏదో మీరు చేసుకోండి, మీ బిజినెస్ ఏదో మీరు చేయండి. కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీద పెడితే మీరు ఇంకెప్పుడు జాబ్ చేసుకుంటారు? సో దీస్ ఆర్ ఆల్. ఆ ఎక్స్పర్ట్స్ కి వాళ్ళ వర్క్ ఇచ్చేసి అప్పుడప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మేడం ఏం జరుగుతుంది ఏంటి అనేది మానిటరింగ్ తీసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ వే. అలా కాకుండా నాకు చాలా టైం ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉందంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, మా వ్యూవర్స్కి చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు రీసెంట్గా ఒక ట్రెండ్ చూస్తుంటారు, లైక్ పీపుల్ చాలామంది గోల్డ్ సిల్వర్ అని చెప్పి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా అడ్వైజ్ చేస్తారు, ఏంటి దాని గురించి చెప్పండి. యా, మనకేంటంటే ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయో అక్కడే అందరూ కూడా ఆశగా చూస్తారు కదండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు ఒక్క ఇయర్లోనే 250% రిటర్న్స్ వచ్చాయంటే ఎందుకు చూడరు ఎవరైనా? సో డెఫినెట్లీ ఒక్క రోజులోనంటే మీకు ఒక 1 మంత్లోనే 30% రిటర్న్స్ ఇస్తామంటే ఎందుకు చూడరు? సో డెఫినెట్లీ ఎస్. సో ఇదేంటంటే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి. ఇప్పుడు గోల్డ్ అనేది మనకి 2-3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ. సిల్వర్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ, బట్ గోల్డ్ మీరు చూసుకుంటే 30%, 40%, 50% రిటర్న్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా గోల్డ్ కంటిన్యూస్గా రిటర్న్స్ ఇస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎసెట్ క్లాస్ ఏదైనా ఉందంటే అది గోల్డ్. అప్పటి నుంచి ఇందులోకి రావడం స్టార్ట్ చేశారండి. గోల్డ్లోకి అందరూ రావడం స్టార్ట్ చేశారు, అట్రాక్ట్ అయ్యారు. అరే ఇది బ్యాంకులు అయితే 7% ఇస్తున్నాయి, స్టాక్ మార్కెట్ ఏమో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అసలు రిటర్న్స్ ఇవ్వట్లేదు, సో దీనికన్నా మనకి గోల్డ్ బెస్ట్ అని అందరూ షిఫ్ట్ అయ్యారు. అంటే ఒక ఆలోచన వచ్చింది, కొంతమంది గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుకుంటున్నారు, లేదు అంటే గోల్డ్ వెళ్ళి ఫిజికల్గా బై చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ అనేది మనకి మెటల్స్ ట్రెండ్ ఎస్పెషల్లీ మనకి 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. బట్ అంటే ఈ లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ మనకి సిల్వర్ కూడా యాడ్ అయింది. అంటే అప్పటి వరకు గోల్డ్ ఒక్కటే పెరిగింది, సిల్వర్ మనకి 1 lakh వరకు, 80,000 1 lakh వరకు వచ్చి అక్కడే ఉంది. బట్ గోల్డ్ యూస్ టు క్రాస్. ఆ తర్వాత సిల్వర్ అనేది ర్యాలీ స్టార్ట్ అయింది. ఈ సిల్వర్ ర్యాలీ ఏంటంటే ఇట్స్ డిఫరెంట్. గోల్డ్ అనేది మనం ఓన్లీ సర్టన్ ఎక్స్టెంట్ బ్యాంక్స్ బై చేస్తూ ఉన్నాయి, సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తూ ఉన్నాయి. ఫియర్ ఫ్యాక్టర్ తగ్గించుకోవడానికి, పార్క్ చేసుకోవడానికి, సేఫ్టీ హెవెన్ కింద మనకి గోల్డ్లోని పెట్టుకుంటారు. ఎందుకంటే బయట ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి వాలటిలిటీ బాగా ఉంది, గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, తర్వాత మనకి వార్స్, యుక్రెయిన్ వార్ కానీ, ఇరాన్కి సంబంధించింది కానీ, ఇప్పుడు రీసెంట్గా గ్రీన్లాండ్ ఇష్యూ కానీ, ఇలాంటి ఇష్యూస్ రాగానే గోల్డ్ పెరగడం అనేది దిస్ ఈజ్ వెరీ వెరీ నార్మల్. రిస్క్స్ ఎక్కువ అవుతూ ఉంటే గోల్డ్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. బట్ సిల్వర్ ఎందుకు ఈ పర్టికులర్ పార్ట్లోకి వచ్చింది మనం చూసుకుంటే, అది ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువైందండి. ఓకే, సిల్వర్కి ఈ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అనే కాన్సెప్ట్, సోలార్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ మనకి 2 ఇయర్స్ బ్యాక్ నుండి స్టార్ట్ అయింది. అలానే ఈవీ వెహికల్స్, మన ఇండియాలో కూడా ఈవీ వెహికల్స్ కూడా 2-3 ఇయర్స్ నుంచి బాగా మనం ప్రమోట్ చేసుకుంటున్నాము. సో ఈ ఈవీ వెహికల్స్లోని, తర్వాత ఈ సోలార్ ఎనర్జీ, ఈ సోలార్ ప్యానెల్స్లో వాడడము, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు డేటా సెంటర్స్లో కూడా ఇది బాగా వాడుతున్నారు సిల్వర్ని. ఈ మెటల్స్ని, ఎస్పెషల్లీ ఈ మెటల్స్ని బాగా యూసేజ్, అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ ఎప్పుడైతే పెరిగిందో దానికి తగ్గట్టుగా సప్లై మార్కెట్లో లేకపోయింది. సో దెర్ ఈజ్ అ హ్యూజ్ డిమాండ్ సడన్గా. ఇప్పుడు సిల్వర్ సడన్గా ఇప్పటికిప్పుడు తీసుకురాలేం కదండి, దెర్ ఈజ్ అ మైన్స్. ఆ మైన్స్ నుంచి అది మనకి రావడానికి కొంత ఇయర్స్ పడుతుందండి.
మనకి తగ్గట్టు అది సప్లై అవ్వడానికి. బట్ ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో అది మనకి సరిపోవడం లేదు ఇండస్ట్రియల్ యూసేజ్‌కి. ఎందుకంటే చైనా హ్యూజ్‌గా బై చేసి పెట్టుకుంది. మనం కూడా చాలా ఇండియా కూడా లాస్ట్ ఇయర్ చాలా ఇంపోర్ట్ చేసుకున్నాము. సో, అందరూ కూడా ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం టన్నులు టన్నులు సిల్వర్ అనేది పెట్టుకున్నారు. ఇందులో చైనా ఈస్ ప్లేయింగ్ వెరీ బిగ్గెస్ట్ రోల్ అండి. ఈ సిల్వర్ ఇంత పెరగడానికి చైనా రోల్ చాలా ఉంది. వాళ్ళు ఓకే. ముందుగానే ఊహించి ఈ మెటల్స్‌నన్నిటిని కూడా వాళ్ళ కంట్రోల్‌లో తెచ్చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ ఆధిపత్యం మెటల్స్ మీద ఉంది అంటే అది కరెక్టేనండి. ఓహ్! ఎందుకంటే వాళ్ళ గాట్ ఇట్. దగ్గరే ఎక్కువగా పెట్టుకున్నారు అన్నీ. అది మనకి రేర్ ఎర్త్ మినరల్స్ గానీ, లేకపోతే ఈ పర్టిక్యులర్ అల్యూమినియం కానీ, సిల్వర్ గానీ, వాళ్ళ దగ్గర ఉన్నంత రిజర్వ్స్ ఎక్కడా లేవు. ఇప్పుడు వాళ్ళేం చేశారు, సడెన్‌గా ఎక్స్‌పోర్ట్స్ ఆపేశారు. సో, దానివల్ల ఇంకెక్కడ ఇంకెక్కడ ప్రైస్ లేదు. ఇంకా పెరుగుతుంది ఇంకా డిమాండ్. ఇంకెక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు సిల్వర్ ఒక టైంలో మేము చూసామండి 1 కేజీ అసలు సిల్వర్ ఫిజికల్‌గా దొరకలేని పరిస్థితి ఎక్కడైనా విన్నారా? కరెక్టే. మీరు బై యాహ్! చేసుకోవాలన్నా ఎప్పుడైతే అది మనకి దొరకట్లేదో దాని పెరగడం అనేది ఇట్స్ ఆబ్వియస్ కదండీ! దానికి ఆబ్వియస్ ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు గోల్డ్ అనుకోండి మీకు అవసరం ఉంటది. లేదు, లేదు అంటే దానికి ఒక ఆప్షన్ ఉంటది. సిల్వర్ అనేది అది లేకుండా ఇండస్ట్రియల్‌లో జరగదు కదా! దే హావ్ టు బై ద సిల్వర్ అండ్ దే హావ్ టు కీప్ ఇట్ ఫర్ మెటీరియల్. అది ఇండస్ట్రియల్ యూసేజ్‌కి అవసరం కాబట్టి అన్ని కంట్రీస్ కొంటున్నాయి. కొని దాన్ని పెడుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సప్లై రావడానికి దేర్ ఆర్ ఓన్లీ 2 వేస్ అండి. ఒకటి మైన్స్ నుంచి రావాలి. పర్ఫెక్ట్‌గా రావాలి అనుకుంటే, లేదు అంటే చైనా వాళ్ళు రిలీజ్ చేయాలి. చైనాలో ఎక్స్‌పోర్ట్ బ్యాన్ చేసేసారు వాళ్ళు. సిల్వర్ ఓకే. అనేది వాళ్ళ దేశం దాటి బయటకెళ్ళకూడదు. సో, అక్కడి నుంచి రాదు. ఓన్లీ వాళ్ళు ఇంపోర్ట్సే ఉన్నాయి వాళ్ళకి. ఇం కొనుక్కోవడం తప్ప. అది. కొనుక్కోవడం మీదే ఉన్నారండి అది. ఇప్పుడు వాళ్ళకి. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సిల్వర్ 5,00,000 అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే దొరకట్లేదు. ఓకే. సో, బట్ దట్ ఇక్కడ విల్ ప్రాబ్లమ్ కంటిన్యూ. ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు బానే ఉంది. కాకపోతే ఏంటంటే పీపుల్ మైండ్ సెట్ మీరు చూసే ఉంటారు. మీ దగ్గరకు వచ్చే కొంతమంది క్లయింట్స్ ఉంటారు వీళ్ళందరూ. హ్మ్. మీరేంటంటే వాళ్ళకి ఒక పోర్ట్‌ఫోలియో ఇచ్చుంటారు. లైక్ హ్మ్. మీరు ఇలా మీ యొక్క పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోండి. సడెన్‌గా ఏం చేస్తారంటే మీకు చెప్పకుండా పోర్ట్‌ఫోలియో ట్రూ. మొత్తం ట్రూ. క్లోజ్ అయ్యో! చేసి మాకు చెప్పడం కాదండి. సిల్వర్‌లో మాకే పెట్టేస్తారు. చెప్తున్నారు. అది. మేడం మాకు ఈక్విటీలో వద్దు. మీరు ఓన్లీ సిల్వర్, అవన్నీ గోల్డ్. ఎస్ఐపీలు ఆపేయండి. మా ఎస్ఐపీలన్నీ ఆపేసి ఈ సిల్వర్, గోల్డ్ ఈటీఎఫ్‌లోనే పెట్టేస్తాము. అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటి క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ అనేది గుడ్డా? బ్యాడా? రైట్ నౌ లేదండి. ఇది. అంటే ఇప్పుడు క్లయింట్స్‌కి మేము ఇలాంటప్పుడేనండి ఒక అడ్వైజర్ గాని, ఒక ఫైనాన్షియల్ కోచ్ గాని, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గాని ఇలాంటి టైంలోనే వాళ్ళని హోల్డ్ చేయాలి. కరెక్ట్. యాహ్! ఎందుకంటే మనం ఒక పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకున్నాం. 20% గోల్డ్ అంటే 20% ఉండాలి కదండీ! అది. నేను తెచ్చి నాకు ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కదా! నేను అవన్నీ అమ్మేసి తెచ్చి నేను 100% గోల్డ్‌లో పెడతానంటే దట్ డజంట్ వర్క్స్. మన పోర్ట్‌ఫోలియోలో మనం ఒకటి ఫిక్స్ చేసుకున్నాము. ఏమని ఈక్విటీలో 40, 50% ఉండాలి. డెట్‌లో కూడా ఒక డెట్‌లో ఉండాలి. 30%, 20% గోల్డ్‌లో ఉండాలని ఫిక్స్ అయిన తర్వాత ఇవి సైకిల్స్ అండి. దీస్ ఆర్ ఆల్ సైకిల్స్. ఐదర్ మార్కెట్ ఇట్ ఈస్ సైకిల్స్. యాహ్! మెటల్స్ కానీ, లేకపోతే మనకి స్టాక్ మార్కెట్ కానీ దీస్ ఆర్ ఆల్ సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్ ఉండేటప్పుడు అది టాప్‌కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళా సైకిల్ కంప్లీట్ అవ్వగానే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు సెక్టార్ కమోడిటీస్ రొటేషన్ జరుగుతా ఉంటాయి. ఇది అలా కమోడిటీస్ యాహ్! సైకిల్ నడుస్తుందండి. ఇప్పుడు ఈ కమోడిటీస్ సైకిల్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుందో మనం చెప్పగలమా? ఎవరు ఎన్ని గెస్ మంత్స్ చేయలేరు. యెస్. ఉంటుందో చెప్పలేం కదా! ఆ సైకిల్ అయిపోగానే ఇంక అక్కడి నుంచి అది ఆగిపోతది. దెన్ మీరు అనవసరంగా స్టక్ అవుతారు గదండీ! సో, వి షుడ్ నాట్ గో బై ద సైకిల్స్. ఈ సైకిల్స్‌ని క్యాచ్ చేయడానికి మరీ యుఫోరియా లాగా మనం ట్రై చేయకూడదు. వి హావ్ టు స్టిక్ టు ఆర్ కంప్లీట్‌లీ మనకున్న స్ట్రాటజీ ఏదుందో దానికి మనం డిసిప్లిన్డ్‌గా ఉండాలి. బట్ కొంతమందుంటారండి. అంటే ఎలా ఉంటుందంటే మీ దగ్గర ఎక్స్‌ట్రా అమౌంట్ ఉందండి ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ మీరు ఒక 5 ఇయర్స్ అయినా ఇన్వెస్ట్ చేయగలరు అంటే ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ కొన్ని చేయొచ్చు. ఓకే. సిల్వర్ గోల్డ్‌లో పెట్టేసి నాకు 5 ఇయర్స్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ ఇంత హైయెస్ట్ ప్రైస్‌లో కూడా మీకు టైమ్ ఎంతుంది? 5 ఇయర్స్ టైమ్ ఉంది. బట్ కొంతమంది ఉంటారండి. ఎట్లా అంటే వాళ్ళు ఒక 2,00,000 అప్పు తెచ్చి 2 మంత్స్‌లోనే రిటర్న్ రిటర్న్స్ కావాలంటారు. కావాలంటారు. వాళ్ళకి మాత్రం ఇది నైట్‌మేర్ అండి. ఎందుకంటే మేము చాలా మందిని మేము చూసాము. వాళ్ళిలా సిల్వర్‌లో పెడతారండి. అది రాత్రికి రాత్రి 20% పడతది. ఓకే. ఈయనకి నిద్ర ఉండదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్టే. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్‌కి తెచ్చాడో 2 మంత్స్‌కి. ఈ 20% కాదు రేపు ఇంకో 20% పడతదని ఈయనకి భయం. ఆగగలరా? ఆగలేరు. బికాజ్ దట్ ఈస్ నాట్ హిస్ మనీ. అప్పుడేం చేస్తారాయన? అమ్మేస్తారు అమ్మేస్తారు. లాస్‌లోనే. కరెక్ట్. అంతే ఇంకేం చేయలేరు ఆయన కదండీ. అమ్మేసిన తర్వాత ఏమవుతది తెలుసా? అది 40% పెరుగుతది. కరెక్ట్. ఇయన్నీ కామన్ సినారియోస్. సో, దీనివల్ల వాళ్ళు అనవసరంగా టెన్షన్ తెచ్చుకొని, అనవసరంగా బ్లడ్ ప్రెషర్‌లు పెంచుకోవడం తప్ప, దీనివల్ల ఇలా క్యాచ్ చేయడం వల్ల నార్మల్ ఇన్వెస్టర్స్‌కైతే ఇది మంచిది కాదండి. ఎవరైతే వెల్తీగా ఉన్నారో, నా దగ్గర ఓ 5,00,000 ఉంది. నేను మర్చిపోతాను. అది పెరిగితే పెరిగింది, తగ్గితే తగ్గింది. ఓ 5 సంవత్సరాలైనా నాకు ఇబ్బంది లేదు. ఆ మనీతో నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చండి.
బట్ మిగతా వాళ్ళందరూ మాత్రం ఇట్లా షార్ట్ టర్మ్ మనీ తెచ్చి దాన్ని గ్యాంబ్లింగ్ చేయడం అనేది మాత్రం దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే మేడం, మీరు చాలా విషయాలు చెప్పారు. రీసెంట్గా మనం మార్కెట్లు చూస్తున్నాం అనుకోండి, చాలాసార్లు వింటూ ఉన్నాం, మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలాసార్లు ఇండియన్ మార్కెట్స్ నుంచి మనీ అనేది బ్యాక్ తీసేస్తారని చెప్పి. సో దీనికి కొన్ని రీజన్స్ ఏమైనా ఉన్నాయా, దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. యా సో మనకి 2025లో చూసుకుంటే అసలు అన్ని స్టాక్ మార్కెట్స్ అండి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. మీరు హ్యాంగ్సంగ్ కానీ, చైనా కానీ, మనము ఇలా యూరోపియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, మీరు ఏ మార్కెట్స్ తీసుకున్నా మంచి రిటర్న్స్ అనే గ్లోబల్లో. అంటే వర్స్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్ ఏదైనా ఉందంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ రిటర్న్స్ అసలు ఒక టైంలో అయితే మనకి సింగిల్ డిజిట్ ఈ ఇయర్ అట్లీస్ట్ మనకి సింగిల్ డిజిట్లోనే మనకు వచ్చింది. సో వర్స్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్ అది ఇండియన్ స్టాక్ మార్కెట్. అది కారణం మేజర్ మీరు చెప్పినట్టుగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండి. మన డొమెస్టిక్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామంటే జిఎస్టీ మనకి రేషనలైజేషన్ కానీ, లేకపోతే జీడిపి గ్రోత్, అంటే మన జీడిపి గ్రోత్ వరల్డ్లోనే ది బెస్ట్. వరల్డ్లోనే ఏ కంట్రీకి లేనంతగా మనకి జీడిపి గ్రోత్ ఆల్మోస్ట్ 7-8% వరకు జీడిపి గ్రోత్ ఉంది. బట్ మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఫిజికల్ పాలసీ పర్లేదు బాగానే ఉంది. బట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ అయినా సెల్ చేసేస్తున్నారు. ఓకే, మనం ఎంత డొమెస్టిక్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎఫ్ఐఎస్ సెల్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రూపీ అనేది ఫాల్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఈ రూపీ డిప్రిసియేషన్ వల్ల 3% లాస్. వాళ్ళు కన్వర్ట్ చేసుకునేటప్పుడు 3% లాస్ అయిపోతారు వాళ్ళు ప్రతిసారి. ఎందుకంటే వాళ్ళు తెస్తుంది ఇండియన్ రూపీస్లో, వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లాలంటే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి మళ్ళీ లాస్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఈ కరెన్సీ వల్ల వచ్చే ఈ డిప్రిసియేషన్ వల్ల వచ్చే లాసెస్, ఆ తర్వాత మనం కూడా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేకపోతుంది. సో వాళ్ళకి మినిమమ్ అంటే మన దగ్గర ట్యాక్సెస్ కూడా పెరిగాయండి లాస్ట్ 2 ఇయర్స్లో. మనకి అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ మనకి 10% ఉండేవి. మీరు ఆ తర్వాత చూసుకుంటే 2 ఇయర్స్లో 12.5% చేశారు. అది కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు క్యాపిటల్ గెయిన్స్ 12.5% మీకు ఇక్కడ ట్యాక్సులు కట్టి రూపీ డిప్రిసియేషన్ చేస్తున్నప్పుడు 3% లాస్ అయితే వాళ్ళకి కనీసం 15% రిటర్న్ రావాలి. అప్పుడైతేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇవన్నీ వాళ్ళు వర్కౌట్ అవ్వదు కదండి. సో ఇక్కడ ఇంత రిటర్న్స్ రావట్లేదు, మనకి ట్యాక్సెస్ ఎక్కువ అవుతున్నాయి రూపీ డిప్రిసియేషన్ వల్ల అని చెప్పేసి అంతా కూడా వాళ్ళు మిగతా కంట్రీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కదండి, అక్కడ పెట్టుకుంటున్నారు ఎమర్జింగ్ మార్కెట్స్లో. మిగతా మార్కెట్స్లోని వాళ్ళు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూఎస్లో కూడా మంచి రిటర్న్స్ అండి, లాస్ట్ స్టాక్ మార్కెట్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. సో అంతా కూడా మార్కెట్లో వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఇక ఒకవైపు గోల్డ్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇండియాని ఏంటంటే కొంచెం డౌన్ గ్రేడ్ చేశారు వాళ్ళు. ఇంకోటి ఏం చెప్తారంటే ఇంకొక రీజన్, ఇది ఒక రీజన్ అంటే ఇంకొక రీజన్ ఏంటంటే మనం కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇంప్రెసివ్గా లేవు. ఓకే, క్వార్టర్లీ రిజల్ట్స్ అసలు ఇంప్రెసివ్గా లేవు. సో మనం పెడుతున్నవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మన స్టాక్స్ అన్నీ కూడా అంటే మన పిఈ రేషియోస్ అంటే మనం ఇస్తున్న రిటర్న్స్కి అక్కడ ఉన్న ప్రైస్కి హైలో ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ మార్కెట్. వాళ్ళకి ఎప్పుడు కూడా మన ఇండియన్ మార్కెట్స్ ఎక్స్పెన్సివ్, అందులో మనం రిటర్న్స్ కూడా ఇవ్వట్లేదు కదండి. సో మీరు రిటర్న్స్ ఇచ్చినట్లయితే ఎక్స్పెన్సివ్ అయినా కొంటాం మనం. మీరు రిటర్న్స్ ఇవ్వకుండా మీరు అంత ప్రైస్ లో ఉంటే వాళ్ళు ఎందుకు కొంటారు? సరే కరెక్ట్ అయిన తర్వాత వద్దాంలే అనుకొని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు సేల్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎప్పుడైతే బెటర్ అవుతుందో మళ్ళీ ఎఫ్ఐఎస్ అనేది బ్యాక్ వస్తారు ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ క్వార్టర్లీ కూడా Q3లో కూడా మంచి రిటర్న్స్ అనేవి రాలేదండి. చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాయి. రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి, విప్రో మీరు ఏం చూసుకున్న పెద్ద అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేవు. అంతా కూడా యావరేజ్ రిటర్న్స్, కొన్ని అయితే అసలు ఇంకా బిలో యావరేజ్ రిటర్న్స్ అనేవి వచ్చాయి. సో దానివల్ల వాళ్ళు అందుకనే సేల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో మన మార్కెట్లో ఏంటంటే లాంగ్ టర్మ్గా ఉండే వాళ్ళకైతే ఎప్పుడు బెస్ట్గానే ఉంటాయండి. బట్ ఏంటంటే ఎందులో ఉండాలి అంటే లైక్ ఏ సెక్టార్లో ఉండాలి, ఏ స్టాక్ సెలెక్షన్లో ఉండాలి, ఇవన్నీ కూడా కొంచెం అంటే అప్పట్లో లాస్ట్ 2 ఇయర్స్ మీరు ఎక్కడ పెట్టినా రిటర్న్స్ వచ్చాయి. ఎక్కడ పెట్టినా రిటర్న్స్ వచ్చాయి. అందరూ అనలిస్ట్ లాగా ఫీల్ అయ్యి ఓహో మన వల్లే ఇంత రిటర్న్స్ వచ్చాయి మనం మంచి. కానీ ఇప్పుడు అలా కాదండి. మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ వెరీ కాంపిటేటివ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ కాంప్లికేటెడ్. సో ఈ టైంలో మార్కెట్లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండి. సో అందరూ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టారో దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వాళ్ళకన్నా ఉండాలి. లేదు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళనన్నా అప్రోచ్ అవ్వాలి. అంతేగాని ఓన్గా ఈ మార్కెట్లో ఇలాంటి సిచ్యువేషన్లో
ఓన్గా మనం పెట్టుకోవడం అనేది చాలా చాలా రిస్కీ అని మేము చెప్తా ఉంటాం. అన్లెస్ అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ టైం. ఆ టైం ఎందుకంటే ఒక్కొక్క సెక్టారు రొటేషన్ అవుతూ ఉంటుంది. ఆ రొటేషన్ బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మనకి అంటే సెక్టార్ స్పెసిఫిక్గా స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలండి. ఓకే. ఉంటేనే కొంచెం ఇప్పుడు బడ్జెట్ వస్తుందండి. ఈ బడ్జెట్ ముందు ఏం పెరుగుతాయి మనందరికీ తెలుసు. బడ్జెట్ ముందు మనకి జనరల్‌గా డిఫెన్స్ స్టాక్స్ మనకి పెరుగుతాయి. ఇన్ఫ్రా స్టాక్స్ బాగా పెరుగుతాయి. ఇవి కొంచెం మొమెంటం అనేది కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏ స్టాక్స్ మనకి వాల్యుయేషన్స్ బాగున్నాయి. పీఈ రేషియోస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. బుక్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. కార్పొరేట్ రిజల్ట్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఇన్ని పారామీటర్స్ చూసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అంత టైం ఎవరి దగ్గర ఉంది? కరెక్ట్. అంత అంత దీనిగా అంత టైం తీసుకొని అంతలాగా రీసెర్చ్ చేస్తే బానే ఉంటాయండి మన మార్కెట్స్‌లో కూడా. బట్ వితౌట్ ఎనీ రీసెర్చ్, వితౌట్ ఎనీ నాలెడ్జ్ వచ్చారంటే మాత్రం ఇట్ విల్ బి వెరీ నైట్‌మేర్ మనకు కూడా. షూర్. అయితే మీరు ఇప్పుడు రీసెంట్‌గా మార్కెట్‌లో చూసాం అనుకోండి, కొన్ని డేస్ నుంచి చాలా వాలటిలిటీగా ఉంటున్నాయన్నమాట. అవును. సో, మనందరికీ తెలిసిందే మనకిప్పుడు ఈ వీక్ అనేది నెక్స్ట్ అవును. బడ్జెట్ ఉంది. బడ్జెట్ వస్తుంది. సో, దాని మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? బడ్జెట్‌లో మా అందరి ఎక్స్‌పెక్టేషన్స్ అండి. ఎందుకంటే చూస్తున్నారు కదా! వరల్డ్‌లోనే లేనంతగా మనది ఇప్పుడే చెప్పాను లీస్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్. మరి దీనికి ఏదో ఒక పాజిటివ్ న్యూస్ ఇవ్వాలి కదండీ! మేబీ వి ఆర్ ఆల్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ద బడ్జెట్ ఈ క్యాపిటల్ గెయిన్స్‌ని మళ్ళీ 10%కి తెచ్చేయాలి. ఈ 12.5% ఎప్పుడైతే పెట్టారో అక్కడి నుంచి కొంచెం డిస్కరేజ్‌గా ఫీల్ అయ్యారు అందరూ కూడా. సో, మళ్ళీ ఇది కొంచెం క్యాపిటల్ గెయిన్స్‌ని ఏమైనా కొంచెం తగ్గిస్తారు. ఈవెన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ డెట్ ప్రొడక్ట్స్‌ని కూడా బాగా అన్‌అట్రాక్టివ్ చేసేసారండి. అంటే ఇప్పుడు యాజ్ పర్ స్లాబ్ రేట్ టాక్స్ పడిపోతుంది. అప్పట్లో అవన్నా మనకి ఇండెక్సైజేషన్ బెనిఫిట్స్, ఆ తర్వాత మనకి 3 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ ఇలాంటివన్నీ ఉండేవి. అవన్నీ తీసేసారండి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. దానివల్ల ఏమవుతుందంటే మనీ అంతా వెళ్ళిపోతుంది వెనక్కి. అరే! దీంట్లో ఏమీ బెనిఫిట్స్ లేవు అని చెప్పి ఓకే. మళ్ళీ వెళ్ళిపోతుంది. సో, ఈ బడ్జెట్‌లో అందరూ ఎంటైర్ మార్కెట్ ఫెటర్నిటీ అంతా కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే ఏమైనా ఈ మార్కెట్‌కి సంబంధించిన ఈ పర్టిక్యులర్ క్యాపిటల్ గెయిన్స్‌ని ఏమైనా తగ్గిస్తారా? లేకపోతే రిలీఫ్ ఏమైనా ఇస్తారా? లేదు అంటే ఇప్పుడు 1.25 లాక్ వరకు ఎగ్జంప్షన్ ఉంది. ఆ ఎగ్జంప్షన్ ఏమైనా ఇస్తారా? ఏదో ఒకటి మార్కెట్‌ని అయితే బూస్ట్ చేసే ఏదైనా అనౌన్స్‌మెంట్ వస్తుందా అని మా ఎక్స్‌పెక్టేషన్ అయితే చాలా హ్యూజ్ ఉందండి. ఐదర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అలానే ఉంది. అలానే మనకి స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, దాన్ని బూస్ట్ చేయాలంటే మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఏమైనా ఉంటుందేమో అని అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తారు కదండీ. అయినా అవ్వకపోయినా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! మార్కెట్ ఉన్నాయి. సో, దట్ ఎక్స్‌పెక్టేషన్. ఈస్ ద మేజర్ ఎక్స్‌పెక్టేషన్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది టువర్డ్స్ మార్కెట్. ఇంకా ఇది మనం చూసుకుంటే మార్కెట్ వైపు జనరల్‌గా చూసుకుంటే మనకి ఎక్కువగా ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ బాగా పెరిగిందండి. కరెక్టే. చాలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది. సో, దాన్ని అడ్రెస్ చేస్తూ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్‌ఫ్రా పుష్ కానీ, లేకపోతే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేయటం కానీ, ఇలాంటి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. సో దట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది కొంచెం తగ్గించాలి. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ జరగాలి. అలానే సాలరీస్ కూడా అందరికీ ఇన్‌కమ్స్ కూడా తక్కువగా ఉన్నాయి. అవి కూడా కొంచెం పెరగాలి. సో, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్స్‌పోర్ట్స్ కూడా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. సో, దాన్ని మళ్ళీ కూడా కొంచెం ముందుకు తీసుకొనెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా బావుండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, దట్ ఈస్ వన్ మోర్ ఎక్స్‌పెక్టేషన్. గవర్నమెంట్ షుడ్ డూ సమ్ క్యాపిటల్ ఇన్‌ఫ్యూజ్ చేసి, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేసి కొన్ని ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ బేసికల్‌గా అన్ని స్టేట్స్‌లో కూడా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ బాగా వస్తాయి. ఎవ్రీ స్టేట్ ఈజ్ వెయిటింగ్. ఎవరికి ఏ స్టేట్‌కి ఎక్కువ ఇస్తారో మరి చూడాలి. వెయిట్ చేయాలంటారు. వెయిట్ చేస్తున్నాము. సో, ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తారని. సో, ఎప్పుడైతే ఆ అనౌన్స్‌మెంట్ వస్తాయో ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ దానికి సంబంధించిన స్టాక్స్ కూడా కొంచెం మనకి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. సో, దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్‌పెక్టేషన్స్. ఓకే మేడం, మీరు చాలా విషయాలు అయితే చెప్పారు. లాస్ట్‌గా మాకైతే కొన్ని విషయాలు చెప్పండి. అదేంటంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక పర్సన్ ఎర్న్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఎలా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి? వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ కానీ ఏమన్నా కొన్ని కండిషన్స్ అని చెప్తారా? ట్రూ అండి. అదే ముందే మనం స్టార్ట్ చేసాము. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఇన్‌కమ్‌ని ఒక 3 డివైడ్ చేసుకోవాలండి. మీరు ఎంత ఇన్‌కమ్ వచ్చినా 20% సేవింగ్స్ చేయాలండి. ఓకే. ఇప్పుడు మీకు 50,000 వచ్చిందనుకోండి. అందులో ఒక 20% సేవ్ చేసి మిగతాది మీరు యూజ్ చేసుకోవాలి. అంటే దీని గురించి నేను విన్నాను. అదేంటంటే మనకి యూఎస్‌లో ఎలా ఉంటుందంటే
ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈక్వల్ ఎక్స్పెన్స్ ఉంటుంది. కానీ అవును. ఇండియాలో ఏంటంటే ఇండియాలో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ సేవింగ్స్ అలా అయితే ఎప్పటికీ మనకి సేవింగ్స్ ఉండవండి. అది. ఈవెన్ మా దగ్గర మేము చూస్తున్నాము 2 లక్షలు సంపాదించే వాళ్ళకి కూడా సేవింగ్స్ లేవు. అదే ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి కార్ ఉంటుంది, హోమ్ లోన్ ఈఎంఐస్ ఉంటాయి, ఇవన్నీ పోగా వాళ్ళు కూడా ఏ సేవింగ్స్ ఏమి చెయ్యట్లేదు. సో రైట్ ఫ్రమ్ అంటే 20,000 సంపాదించిన దగ్గర నుంచి 2 లక్షల వరకు సేమ్ ఇదే నడుస్తుందండి. అదే. సో అందుకనే దీన్ని మనం బ్రేక్ చేయాలంటే ముందు 20% 30% సేవింగ్స్ పక్కన పెట్టేసి మీరు ఎంత ఫీల్ అయితే అంత మినిమం అయితే 20% అండి. 20%. ఓకే. సో తీసేసి మిగతాది 80% ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు నీడ్స్ వాంట్స్ 30-40% మనకి నీడ్స్ ఉంటాయి, అంటే అవి లేకపోతే మనకు అవ్వదు. వాంట్స్ ఉంటాయండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి షాపింగ్ చేయాలంటే విచ్ యూ క్యాన్ పోస్ట్ పోన్ ఆర్ విచ్ యూ క్యాన్ డూ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే అందరూ అనుకుంటారు కదా ఎంత కష్టపడుతున్నాం కొంచెం ఎంజాయ్ చేయాలని. సో దానికి ఒక 30% మీరు తీసేసి మిగతాదంతా కూడా మనం నీడ్స్ తీసేసుకుంటే, సో దీన్నే మనము 50-30-20 రూల్ అంటాం. ఓకే. 50 నీడ్స్, 30 వాంట్స్, 20% మనము సేవింగ్స్. Savings. ఈ రూల్ అయితే మరి ఖచ్చితంగా పాటించాలండి. బట్ ఆయన అందరూ కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, ఖర్చులు. మేడం ఇలాగే చెప్తుంది, అసలు ఏం సరిపోతున్నాయి ఇద్దరు సంపాదిస్తున్నా అని అంటున్నారండి. బట్ తప్పదండి, వీ హ్యావ్ టు సేవ్. ఎందుకంటే ఇప్పుడు ఈ సేవింగ్ లేదనుకోండి, ఒక జాబ్ పోతే వెంటనే మీరు అప్పు చేయాల్సి వస్తుంది. కరెక్టే కదా, ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఏ ఉండదు. ఎమర్జెన్సీ ఫండ్ ఏమి ఉండదు, వచ్చింది వచ్చినట్టుగా మీరు ఖర్చు పెట్టుకుంటూ పెట్టేసుకుంటే, వెళ్ళిపోయారు yeah, అనుకోండి. correct. ఎప్పుడో ఒక రోజు ఇలాంటివి కామనే కదండి, అదేమైనా రోజుల్లో common. జరగలేదంటూ ఏం కాదు కదా. ఒక జాబ్ ఒక 3 months లేకపోతే ఎట్లా సర్వైవ్ అవుతారు? అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి వాళ్ళకి. ఒక జాబ్ లేకపోయినా లేదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది కరెక్ట్ అయ్యా. ఈ 2 ఎవరి లైఫ్లో అయినా జరుగుతాయండి. అది జరగదు అనుకొని మీరు రోజు వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోతే ఎప్పుడో రోజు యాక్సిడెంట్ అనేది, ఇట్లాంటివి అన్సర్టనిటీస్ జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తారండి? లోన్లు. ఇంకా ఆ డెట్ ట్రాప్లోకి వెళ్ళారు అంటే ఇంక మీరు బయటకు రాలేదు. బయటికి రాలేరు. కరెక్టే. సో దానికి మనం ఏం చేయాలి? ఒక కంటింజెన్సీగా ఒక అమౌంట్ పెట్టుకోవాలి. ఇలాంటివి ఏమైనా వస్తే మనకి యూజ్ అవుతుంది. లోన్లకి వెళ్ళిపోకుండా ఒక హెల్త్ ప్లాన్ పెట్టుకున్నారనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్. ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీస్ వస్తే మనకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనీ ఇస్తారు. ఒక 5 లక్షలు 6 లక్షలు అయినా వాళ్ళు మనకి పేమెంట్ చేస్తారు. సో దట్ యూ క్యాన్ గో త్రూ యువర్ లైఫ్ నార్మల్గా వెళ్ళొచ్చు. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతుంటేనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ముందు ఈ కంటింజెన్సీ ప్లాన్ ఒకటి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మనము స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ముందు ఎస్ఐపీస్, మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి నార్మల్గా వెళ్ళాలండి. డైరెక్ట్గా స్టాక్స్, డైరెక్ట్గా గోల్డ్, మన ఈటీఎఫ్. రిస్కినెస్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి విషయాల్లో కూడా మళ్ళీ ఏమైనా మీకు డౌట్స్ వస్తే మళ్ళీ ప్లానర్ని ఎవరినైనా, మమ్మల్ని కానీ ఎవరినైనా మీరు అప్రోచ్ అయ్యారనుకోండి. సో వీ విల్, అంటే అందరూ ఏమనుకుంటారంటే దే యూస్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్, మేమేదో అనుకుంటారు. అట్లా ఏమీ ఉండదండి. ఎవ్రీ వన్ క్యాన్ రీచ్ అస్, మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీరు ఓన్గా ఎక్స్పెరిమెంట్లు చేసేసి, అదే ఇప్పుడు చెప్పాను కదా సైకిల్, ముందు మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఆ తర్వాత స్టాక్స్ అంటారు, ఆ తర్వాత ట్రేడింగ్ అంటారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్ అంతా కూడా లక్షల్లో సంపాదించే వాళ్ళు కాదండి. 50,000 60,000 సంపాదించుకునే వాళ్ళే ట్రేడింగ్ లో ఉన్నారు. ఈ ఎవరైతే హెచ్ఎన్ఐస్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ ట్రేడింగ్లు చేయరు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లే చేస్తారు. ఎక్కువ మిడిల్ క్లాస్ పీపులే ట్రేడింగ్లు చేస్తారు. కరెక్ట్. సో ఇది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వాళ్ళే అసలు ట్రేడింగ్లు చేయకుండా నార్మల్గా మాకు 12% వస్తే చాలు, 15% వస్తే చాలు అని ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు. వీళ్ళేమో వాళ్ళ బిజినెస్లు, జాబ్లు అన్నీ వదిలిపెట్టేసి ట్రేడింగ్లు చేస్తున్నారు. సో అక్కడ బాగా మిస్ మ్యాచ్ అవుతుందండి. సో దట్ దే నీడ్ టు కరెక్ట్. ట్రేడింగ్ల వైపు, వాటి బెట్టింగ్ వైపు, ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్స్ వైపు వెళ్లకుండా కొంచెం పేషెన్స్గా అంటే మోడరేట్ చేసుకోవాలండి. అంటే రిటర్న్స్ అనేవి మీరు 20% 30% అనుకుంటే మాత్రం కష్టం. మనకి రిటర్న్స్ కాడ మనం ఆలోచించుకోవాలి. లేదండి, లేదు. మేము ఎక్స్పెక్టేషన్ చెప్పేది 12% 15% అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. మీ గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. ఎప్పుడైతే మీరు హైయెస్ట్ రిటర్న్స్కి వెళ్ళిపోతారో ఎక్స్పెక్టేషన్, అప్పుడే మిస్టేక్స్ అన్నీ జరుగుతాయి. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్కి అయితే చాలా విషయాలు చెప్పారు రిలేటింగ్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి ఏంటని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.